వెల్కమ్ బ్యాక్. అంగారకుల మీద ఏర్పడిన మానవ శరీరానికి సంబంధించి జరుగుతున్న తతంగానికి సంబంధించి ప్రత్యేక బులెటిన్ ఒకసారి చూద్దాం. అలవోకగా రాయి మీద జారిలబడిన ఆ సుందరి ఎవరు? బస్సు కోసమో రైలు కోసమో అయితే పడిగాపుల అయితే టైం వేస్టే. ఎందుకంటే అంగారకుడి మీద బస్సులు రైళ్లు తిరగవు కాబట్టి. మరి ఆమె అంగారకుడి మీద ఏం చేస్తున్నట్టు? ఇది ఇప్పుడు ప్రపంచంలో $1,000,000 క్వశ్చన్. అసలు ఈ కాంబినేషన్ ప్రపంచాన్నే బిత్తరపోయేలా చేస్తోంది. ఇది నిజమా, కవి కల్పన? మండిపోయే మార్స్ గ్రహంపై అసలు నీరుందో లేదో తెలియదు. ఉన్నా గిన్నా జీవం ఆనవాళ్లు ఇప్పటికీ మన కెమెరాకు చిక్కలే. జీవం డౌట్ అయినప్పుడు జీవానికి పరాకాష్ఠ లాంటి మనిషి ఎలా సాధ్యం అనేది ఇంకా పెద్ద డౌట్. కానీ ఇప్పుడు మార్స్ మహిళ బొమ్మ మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అంత పెద్ద గ్రహం మీద ఆమె ఒక్కతే ఏం చేస్తున్నట్టు? అలా చెయ్యి ఎందుకు సాచినట్టు? పోనీ నిజంగా ఆమె అక్కడే ఉండి అభిసారికల్లా వేచి చూస్తున్నది నిజమే అనుకుంటే ఆమె ఎదురు చూసే మానస చోరుడు ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఇంటర్నెట్ చాట్లో ఇదే లొల్లి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్నారు కదా. మరి విమెన్ మార్స్ మీద ఎందుకు చేరిందబ్బా అని కొందరు చర్చిస్తుంటే మరికొందరు ప్రియుడు ఆమెను వెతుక్కుంటూ వీనస్కు వెళ్లాడని తర్కిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 4 ఏళ్ల క్రితం పంపిన స్పిరిట్ అనే ఎక్స్ప్లోరర్ వెహికల్ పంపిన ఫోటోలతో వచ్చిన చిక్కంతా ఇది. అంగారకుని ఉపరితలానికి చెందిన ఈ ఫోటోల్లో పెద్ద విశేషమేమీ లేదు. కానీ అమెచ్యూర్ ఆస్ట్రానమర్లు భూతద్దం పెట్టి వెతికి మరీ ఈ సుందరిని కనుగొన్నారు. చుట్టూ రాళ్లు, మధ్యలో ఓ బండరాయి, ఆ బండరాయి మీద ఓ సుందరి. కొంచెం కోపెన్హాగన్ లిటిల్ మర్మైడ్ తరహాలో ఒరిగి కూర్చున్నట్టు ఓ ఔత్సాహికుడు కనిపెట్టాడు. అతడు సంగతి నెట్ ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. మరో ఔత్సాహికుడు నేక్కిడ్గా ఉన్న ఓ అమ్మాయి కొండ దిగుతుందని భాష్యం చెప్పాడు. ఇలా నాసా ఫోటోలపై ఎవరికి తోచిన రీతిలో వారు నానార్థాలు తీస్తున్నారు. అయితే నాసా ఇవేమీ ధృవీకరించలేదు. ఇదంతా కట్టు కదని కొందరు, నీళ్లను రాళ్లను అదే పనిగా చూస్తుంటే మనకు రకరకాల భ్రాంతులు కలుగుతాయి. మబ్బులు కూడా రకరకాల ఆకారాల్లో ఏర్పడతాయి. అంత మాత్రాన అవన్నీ ఉన్నట్టు కాదు కదా అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. ఓ శ్రీ రేప్రా తరహా ఈ మార్స్ సుందరి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రఘునందన్ స్టూడియోలో ఉన్నారు. రఘునందన్, మీరు చూస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా ఈ మార్స్ మీద జరుగుతున్న ఈ తతంగానికి సంబంధించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీకున్న అవగాహన మేరకు ఇదంతా ఈ గందరగోళానికి దారితీసిన కారణం ఏంటి? సార్, 2003లో నాసా వాళ్ళు స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ అని 2 రోవర్స్ని పంపించారు. అంటే ఆ రోవర్స్ అక్కడ దిగి అక్కడ ఎన్నో పరిశోధనలు, ఇట్ ఇస్ లైక్ రోబోటిక్ జియాలజిస్ట్ అనమాట. దాంట్లో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అక్కడ దిగిన తర్వాత పరిశోధన చేయడానికి తయారు చేసిన రోవర్స్ అవి. ఇది 2003లో మన ఎర్త్ నుంచి బయలుదేరాయి. 2004లో అక్కడ దిగింది. అయితే అందులో ఇప్పటికీ బిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ మనకి ఆ రోవర్స్ తీస్తున్నాయి. ఎన్నో పరిశోధనలు చేసి మనకి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు వెబ్లో దొరుకుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ 2 రోజులుగా మీరు చూస్తున్న తతంగం అంతా ఏంటంటే ఎన్నో ఇమేజ్ నుంచి ఒక ఇమేజ్, మీరు ఇందాక మనం చూసాము, అది ఆ ఇమేజ్ని తీసుకొని అందులో పెద్ద ఇమేజ్ అయితే ఒక చిన్న కార్నర్లో ఒక ఫ్రేమ్ని తీసుకొని అదేదో అందులో నిజంగా ఒక ఫీమేల్ స్ట్రక్చర్ లాగా అది కనిపిస్తుంది. అది కొంతమందికి అది అలవాటు ఉంటుందన్నమాట. ఏ స్ట్రక్చర్ చూసినా, ఎక్కడ చంద్రుడు చూసినా అందులో ఏదో కనిపిస్తుంది అన్నట్టుగా, లేకపోతే ఏదో వాళ్ళ ఇమాజినేషన్స్కి కొన్ని ఉంటుంది. కానీ కొంతమంది చెప్తున్నారు అది ఇమాజినేషన్ అనుకుని కొంతమంది అనుకున్నప్పటికీ దాన్ని ఇది నిజమెందుకు కాకూడదనే అభిప్రాయంలో కొంతమంది ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకు వచ్చినట్లయితే ఇదైతే వాస్తవం అండి. ఇప్పుడు మనం ఇంత పెద్ద సోలార్ సిస్టంలో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. ఈ ప్లానెట్స్లో మన ఎర్త్ ఒక్కటే, ఇట్స్ అ యూనిక్ ప్లానెట్ విత్ లైఫ్. అయితే ఇంకా లైఫ్ ఎక్కడైనా ఉందా, మనలాంటి జీవులు ఉన్నారా అనేది కనుక్కోవడానికి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. సో దానికి డెఫినెట్గా ఒకరోజు మనం కనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మానవుడు ఎంత స్వార్థపడ్డాడంటే దేవుడు మనిషి రూపంలో కావాలి,
అంటే అతనికి ఒక హెడ్ ఉండాలి, 2 చేతులు ఉండాలి, కాలు ఉండాలి. దయ్యమైనా దానికి కూడా ఒక హెడ్ ఉండాలి, 2 చేతులు ఉండాలి, కాలు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ పరగ్రహవాసులు అన్నా పరగ్రహ జీవులు అన్నా కూడా మానవుడు ఏమనుకుంటాడంటే అదొక హ్యూమన్ ఫామ్ లోనే ఉండాలి అనే ఒక ఉంటేనే. కానీ లైఫ్ అలా ఉండదండి. ఇట్ కెన్ బి ఇన్ ఎ బ్యాక్టీరియా ఫామ్, చిన్న బ్యాక్టీరియా ఫామ్ లో ఉంటూ ఎనీ స్ట్రక్చర్ లాగా ఉండొచ్చు. కాబట్టి ఆ చిన్న బ్యాక్టీరియా ఫామ్ లో కూడా దొరకలేదు. కాకపోతే మనం ఈ మధ్య వేరియస్ వార్తాపత్రికల్లో రెగ్యులర్గా చూస్తున్నాం, అక్కడ వాటర్ ఆనవాళ్ళు కనిపించాయని, లేకపోతే లివింగ్ క్రియేచర్స్ ఆనవాళ్ళు కనిపించిందని. అది నిజంగా వాస్తవం. అంటే ఆనవాళ్ళు అంటే ఓన్లీ ఎవిడెన్స్ దొరికింది, ఒకప్పుడు ఉండవచ్చునేమో అని మాత్రమే చెప్పారు. కానీ అక్కడ నిజంగా ఇప్పుడు ఎట్లాంటి జీవులు లేవు, ఎట్లాంటి వాటర్ సోర్స్ లేదు. కానీ భూమి తప్ప మిగతా ఏ గ్రహాల్లో కూడా ఎక్కడా కూడా ఒక జీవరాశి అనేది లేదని గ్యారంటీగా చెప్పవచ్చా? ఎస్, ఇప్పటివరకు మనకి జరుగుతున్న రీసెర్చ్ ని బేస్ చేసుకున్నట్టు చూస్తే ఇంతవరకు మనకి వేరే గ్రహాల్లో జీవాలు ఉండే అవకాశము కనపడలేదు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ ఈ హ్యూమన్ ఫామ్ లో కాకుండా బ్యాక్టీరియా ఫామ్ లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫామ్ లో. గతంలో అంగారకుడి మీద కొంత వాటర్ ఉంది, అది మంచు రూపంలో ఉంది, ఇట్లా రకరకాల మనం కథనాలు విన్నాం. ఈ కథనాలన్నీ ఇప్పుడు ధృవీకరిస్తూ ఒక ఆకారం కనిపిస్తుంది కాబట్టి అది ఒక జీవరాశి, మనిషి లాంటి పోలిన ఒక జీవరాశి ఉండి ఉంటుందని ఆ డౌట్ ని కొంతమందిని బలంగా నమ్మేలాగా చేస్తూ ఉంది. సార్ అవును, ఇదైతే నేను చెప్తున్నాను కదా, వాళ్ళ ఒక ఇమాజినేషన్. వాటర్ వరకు వస్తే రీసెంట్ గా కూడా మనం ఒక ఇమేజ్ చూసాం. నిజంగానే పోల్స్ లో, అంగారకుడికి ఒక పోల్స్ లో మీకు ఐస్ కనిపించింది. అది వాటర్ ఐస్ అని చెప్పేసి కూడా ధృవీకరణ జరిగింది. అయితే ఇప్పటివరకు అక్కడికి వెళ్ళిన రోవర్స్ అన్ని కూడా ఏంటంటే ఆ పోల్స్ వైపు వెళ్ళలేదు, పోల్స్ దగ్గర దిగలేదు. అది ఎక్కడో నార్థన్ హెమిస్ఫియర్ అటువైపు ఇంకా వేరే చోట్ల దిగింది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఏదైనా మిషన్స్ అక్కడికి వెళ్తే ఇంకా దాని మీద పరిశోధన చేసి ఖచ్చితంగా వాటర్ ఉన్నాయనంటే జీవరాశి ఉండటానికి అనువైన వాతావరణం ఉన్నట్లు ఖచ్చితంగా అంగీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అంగారకుడి మీద జీవరాశి ఉంటదన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు మనకి చూస్తున్న దాంట్లో అది జీవరాశి అయి ఉండదని గ్యారంటీగా మీరు ఏ రకంగా చెప్పగలరు? అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఒక ఇమేజ్ ని మాత్రం దాన్ని రిలేట్ చేయలేమండి. మీరు అన్నారు కదా, వాటర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి మైన్యూట్ మైక్రోబియల్ లెవెల్ నుంచి మీకు ఏది ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ ఏదైతే చూపించి మీకు ఇది ఒక మానవ కన్యని ఆర్ సీ సమ్ ఉమెన్ నేక్డ్ ఉమెన్ అని చెప్పేసి అంటున్నారు కదా, అది మాత్రం కంప్లీట్ గా అవాస్తవం. అది మనకి అలాంటప్పుడు ఆకారం ఎలా ఏర్పడినట్లు, ఆకారం గురించి ఇంత చర్చించుకునేలాగా ఆ షేప్ అంత నీట్ గా అంత జనాలు భ్రమించేలాగా షేప్ ఏ రకంగా ఏర్పడింది? ఇప్పుడు అంతెందుకంటే అంగారకుడే కాదు, మీరు మన హైదరాబాద్ వదిలేసి ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళండి, అక్కడంతా మనకి కొండా ప్రాంతం కాబట్టి మీరు ఆ కొండల్లో వెళ్ళేసి మీరు ఫోటోగ్రాఫ్ తీసినట్లయితే మీకు డెఫినెట్ గా, ఒకవేళ మీకు క్రియేటివ్ గా ఆలోచించిన ఆ వ్యక్తి ఒక మైండ్ సెట్ ఉన్నట్టయితే డెఫినెట్ గా మీకు అదేమంటారు ఆ మానవ కన్య మీకు కనిపించే అవకాశం హైదరాబాద్ లోనే ఉంది. అక్కడ మీరు అంగారకుడి దాకా వెళ్ళే అవసరం లేదే లేదు. సో ఇప్పుడు ఏదైతే భ్రమలు, ఈ చర్చలు, భ్రమలు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, దీనికి కారకులుగా మనం ఎవరిని గుర్తించాల్సిన అవసరం ఉంది? ఈ రకంగా అపోహలు ప్రజల్లో సృష్టించే ప్రయత్నం జరగడం వల్ల చాలా గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ఎవరు నిందించాల్సిన అవసరం కనిపిస్తుంది? సార్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నాసా వాళ్ళు ఒక సదుద్దేశంతో వాళ్ళు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తుంటారు. అయితే దీనికి 2 నుంచి 3 కారణాలు మనం అనుకోవచ్చు. ఒకటి, అతి ఉత్సాహంలో ఉన్న ఔత్సాహికులు. అంటే కొంతమంది ఇది ఎక్స్పెక్ట్ లైఫ్ ఉండాలి, నేను కనుక్కుంటాను, ఐ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి ఉన్న వాళ్ళ వర్క్ అయి ఉండొచ్చు. లేకపోతే కొన్ని బిజినెస్ కన్సర్న్స్, వాళ్ళ వెబ్సైట్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కానీ, లేకపోతే వాడి పేరు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళ ఇమాజినేషన్కి ఫిలిమెంటే ఈ యొక్క స్ట్రక్చర్. ఇదే విషయం ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా, ఇప్పుడు మనం ఇదే కాకుండా యూఎఫ్ఓస్ గురించి కూడా చాలా మాట్లాడుతుంటాం. కొంతమంది మాకు కూడా రెగ్యులర్గా ఇమేజెస్ పంపించి సార్ ఇది మేము కనుక్కున్నాం, ఒక స్ట్రక్చర్ లాగా ఉంది, ఏదో స్టార్షిప్ దిగింది అని చెప్పి. కానీ ఈ రోజు సైంటిఫిక్ కమ్యూనిటీ ఏం చెప్తుందంటే ఇదంతా కూడా దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ దిస్, ఇట్ ఇస్ నాట్ ప్రూవబుల్, ఇట్ ఈస్ నాన్ సెన్స్. సో ఇలాంటి అపోహలు సృష్టించే వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ప్రజలు కూడా ఏ రకంగా వీటిని నమ్మకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తారు? సార్ ఇదంతా ప్రాసెస్లో మాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే అసలు రోవర్స్ గురించి అవగాహన లేని మన సొసైటీలో అసలు రోవర్స్ అని, ఇంకోటి మీరు చూస్తున్నారు అన్ని రాళ్ళలాగా ఉన్నది, ఓహో అంగారకుడి మీద కూడా మన భూమి లాగానే అన్ని రాళ్ళు అవన్నీ ఉన్నాయి, అది సాయిల్ కూడా కనిపిస్తుంది. ఇంకా కొంతమంది నేను అనుకోవడం మన కవులు ఉన్నారు, అక్కడ
మీరు అది నెక్స్ట్ రాబోయే మూవీస్ లో కూడా మీరు ఏమైనా ఇమాజినేషన్ ఎలిమెంట్ చూడొచ్చు మళ్ళీ. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినాయి, హిందీ సినిమాలు కోయే మిల్గా సూపర్ హిట్ ఫిల్మ్ ఉంది. అక్కడ అంగారకొండ నుంచి ఒక జీవరాశి, మీరు అన్నట్లు రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా ఒక వెరైటీ స్ట్రక్చర్ తో ఒక జీవరాశిని సృష్టించి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సినిమాల ఈ రూపకల్పన కూడా ఇవన్నీ కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ రూమర్స్ ని ప్రజలు ఎంతవరకు నమ్మాల్సిన అవసరం, దీనిలో ఎంతవరకు నిజాయితీగా వాళ్ళకి కావాల్సిన విషయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మనం రూమర్స్ ఎలా అయినా మనం, ఎందుకంటే మన సొసైటీ ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ సొసైటీ. ఇట్లాంటి ఏదన్నా కూడా మన వాళ్ళు అట్లీస్ట్ నాట్ ఓన్లీ సైంటిఫిక్ యాంగిల్లోనే పోకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసి చేస్తారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని తీసుకొని, అది మీరు ఈ జెమ్స్ అయితేనేమి ఇంకైతేనేమి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైంటిస్టులు ఇచ్చే కొద్ది రీసెర్చ్ని కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని కలర్ చేసేసి దాన్ని వాళ్ళకు కావాల్సిన విధంగా దాన్ని మలుచుకొని వాళ్ళు అమ్మే వస్తువు జెన్యూన్ అనడము, లేకపోతే మీరు ఇది చేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పి మీకు. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతున్న థింగ్స్ ఏనండి. కాకపోతే డెఫినెట్గా మాలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. దే విల్ డెఫినెట్లీ మీరు ఎనీ సైంటిస్ట్ అంతెందుకండి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ నిజంగా మీకు ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్ అంటే నేను చెప్తున్న లార్జ్ స్కేల్ ఇమేజ్ ఇందాక చూశారు కదా, అందులో ఒక పెద్ద తీసేసి మీరు ఒక చిన్న మ్యాగ్నిఫైయర్ తీసుకొని అంత పెద్ద ఇమేజ్లో ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూసినట్లయితే మీకు డెఫినెట్గా యూ విల్ బి ద పర్సన్ టు ఫైండ్ అవుట్ కన్యా ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ మార్స్. సో ఇవన్నీ కూడా మనము ఇట్లాంటి రూమర్స్ని నమ్మకూడదు. కాకపోతే సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మన ఒక ఇగ్నోరెన్స్ని బయటపెడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనము ఇవన్నీ గురించి స్టడీ చేయాలి. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఇప్పుడు ఈ రోవర్స్ వెళ్ళాయి, ఈ రోవర్స్ నాసా వాళ్ళు పంపించారు. అది కాకుండా మన భారతదేశం కూడా చంద్రయాన్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఏప్రిల్లో లాంచ్ అయినుంది. అది ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఆర్బిటర్, ఇట్స్ ఇస్ గోయింగ్ టు గో అరౌండ్ మూన్. 2011లో ఈ రోవర్ అయితే నాసా పంపించారో అట్లాంటి రోవరే మన సైంటిస్టులు కూడా 2011లో చంద్రమండలం మీద పంపించున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోవర్ తీసినట్టుగానే ఫొటోస్ తీస్తుంది, లాట్ ఆఫ్ విషయాల్ని పరిశోధిస్తుంది. సో ఇట్లాంటి సైంటిఫిక్ కమ్యూనిటీలో మనం ఉన్నాం. సో ఇట్లాంటి సైంటిఫిక్ విషయాల్ని మనము మన జీవితంలో అపరుచుకుంటే ఇట్లాంటి ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా మనము సపరేట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అయితే భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవరాశి ఉందా లేదా అని కనుక్కునే ప్రయత్నాలు ఎంతవరకు వస్తున్నట్లు, ఈ ప్రయత్నాలు తుది దశకి ఏమైనా చేరినాయా, ఇంకా ఎంతకాలం పడుతుంది మొత్తం ప్రక్రియ అంతా, ఈ రీసెర్చ్ అంతా ముగియటానికి? ఎస్ సార్, యూ హావ్ ఆస్క్డ్ రైట్ క్వశ్చన్. యాక్చువల్గా రీసెర్చ్ ముగించుకోవడానికి అవకాశం కూడా నాకేమున్నాయి అనుకోవడం కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ప్రతిరోజు మనము నక్షత్రాలను చూస్తుంటాం. ఓకే, అయితే సైన్స్ ప్రకారంగా ఏంటంటే సూర్యుడు ఒక నక్షత్రం. అంటే ప్రతిరోజు మనం బయటికి వెళ్ళి చూస్తుంటే అవన్నీ కూడా డిస్టెంట్ సూర్యుడు అనమాట, అవన్నీ కూడా డిస్టెంట్ సూర్యుడు. అయితే ఇప్పటివరకు అట్లాంటి దాన్ని సూర్యుడిని ఎందుకు అనలేమంటే దాని కంపోజిషన్ వేరే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆస్ట్రోనామర్స్ వాట్ దే డిడ్ సార్, అట్లాంటి నక్షత్రాలకి మన సూర్యుడు లాంటి నక్షత్రాలకి గ్రహాలు కూడా అని చెప్పి గుర్తించారు. అయితే ఇప్పటివరకు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దగ్గర 177 ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్ని కనుక్కున్నారండి. అంటే ఆ నక్షత్రాలు తిరుగుతున్న గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అట్లాంటి 177 గ్రహాల్లో, అంటే ఆ సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల్లో దగ్గర 12 గ్రహాలు మన భూమి పోలికలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారండి. అయితే మరి భూమి పోలికలో ఉన్నాయి, బ్లూ కలర్లో కనిపిస్తున్నాయంటే డెఫినెట్గా ఈ ఓగానాలకు మళ్ళీ బయలుదేరుతుంటారు, అంటే అక్కడ జీవులు ఉండే అవకాశం ఉంది. వీటన్నిటి మీద కనుక్కోవడానికి ఎన్ని కాలం పట్టే అవకాశం ఉంది? ఇంకా ఈ టెక్నాలజీస్ అన్ని కూడా ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ లో. రఘునందన్, ఒక విషయం చెప్పండి. మన భూమిలాగే ఇక్కడలాగే టీవీ ఛానల్స్, ఇక్కడలాగే సెల్ ఫోన్స్, ఇక్కడలాగే రోడ్లు, కార్లు, బిల్డింగ్స్, ఇక్కడలాగే మనుషుల మధ్యలో కోపాలు, తాపాలు వేరే గ్రహం మీద ఉండే అవకాశం ఎంతవరకు ఛాన్స్ తీసుకొని చెప్పవచ్చు? సార్ పర్సనల్గా అడిగితేనేమో ఐ విల్ వెరీ హ్యాపీ టు ఫైండ్ సచ్ కమ్యూనిటీ. ఎందుకంటే నేను కూడా స్టార్ వార్స్ అవన్నీ చూసి నిజంగా అలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా, మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ దీన్ని డిస్టర్బ్ చేయకుండా మనం చేసే అవకాశం ఉంటుంది. కానీ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని తీసుకుని, ఎందుకంటే వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, సో సైన్స్ని మీరు ఒకవేళ దృష్టిలో ఉంచుకుంటే, విజ్ఞానాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటే ఇవన్నీ కూడా మనం కొట్టిపారేసే అవకాశం అవసరం ఎంతో ఉంది. లేకపోతే దీన్ని కొంతమంది ఇదే పండుగ పెట్టుకొని వాళ్ళ పేరు కానీ లేకపోతే బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి పూరే అవకాశం. అయితే భూమిని పోలినే మరికొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. భూమిలాగా భూమి వాతావరణానికి దగ్గరగా ఉండే వీటన్నిటి మీద రీసెర్చ్ పూర్తి కావడానికి, వీటన్నిటి మీద జీవరాశి ఉందా లేదా కనుక్కోవడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? నేను అనుకోవడం ఇంకా అనదర్ 10 to 15 years
ఈజ్ వాట్ వీ నీడ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో టు మూన్. నాసా వాళ్ళు ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాళ్ళు మూన్కి వెళ్ళారు. అదే మూన్కి వెళ్ళడానికి ఇంకా వాళ్ళకి 15 సంవత్సరాలు పడుతుంది. మీరు ఆలోచించండి, అట్లాంటి టెక్నాలజీ ఆ కాలంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇటు మన దగ్గరకున్న నేబర్ చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 15 సంవత్సరాలు పడుతుంది మన వాళ్ళకి. సో అదే కాకుండా ఈ పరిశోధనలు ఏ జరుగుతున్నా ముఖ్యంగా నాసాలోనే ఎక్కువ జరుగుతున్నాయండి. అయితే మన కంట్రీ అంటే చంద్రయాన్ అయితే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి నిశాదేశం చేసే అవకాశం ఉంది. సో ఇట్లాంటి ఇంకా మన గవర్నమెంట్ కానీ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. పరిశోధనలు నాసా నుంచే జరుగుతున్నాయి, పుకార్లు కూడా దాదాపు అమెరికా చుట్టుపక్కల ప్రాంతం, నాసా చుట్టుపక్కల ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇతర గ్రహాల్లో ఇప్పటివరకు కనిపించిన జీవరాశి ఉన్నట్లు ఎక్కడ అధికారికంగా తెలియదు. అయితే జీవరాశి ఉందా లేదా కనుక్కునే ప్రక్రియ మాత్రం కొనసాగాల్సిన అవసరం ఉంది. మనిషి ఈ ఆలోచన శక్తికి, మనిషి రీసెర్చ్ శక్తికి ఇది ఒక పరీక్షగా ఉంటుంది. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ రఘువందన్. అంగారకుడికి సంబంధించిన కొంత కన్ఫ్యూజన్ దూరం చేసి మా స్టూడియోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బులెటిన్ విశేషాలు. తాజా వార్తల విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి TV9.